మీటింగ్ ఎవ్రీవన్. ఓకే మాస్టర్స్, ఇప్పటివరకు అద్భుతంగా ధ్యానాన్ని జ్ఞానాన్ని ఆ, ధ్యానం చేసుకుందాం. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజయ మాస్టర్కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, సద్గురు స్వామి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, అలానే ప్రతిరోజు చక్కగా ధ్యానాన్ని జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు. అద్భుతంగా మనం కొన్ని రోజుల నుంచి మనం గిన్నెరత్తు దాని గురించి జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు మనం ప్రశాంతంగా, ఎవరైనా ధ్యాన స్థితిలో లేకపోతే ఒక 2 minutes ధ్యాన స్థితిలో కూర్చుందాం. మన శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా రిలాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. కాసేపు భౌతిక శరీరాన్ని, ఆత్మని, మనసుని మన అంతరంగంలో ఉన్న దివ్యాత్మ స్వరూపంతో అనుసంధానం చేద్దాం. సుభాష్ బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ యొక్క సంపూర్ణ చైతన్యానికి, వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ చైతన్యానికి, మహావతార్ బాబాజీ యొక్క సంపూర్ణ చైతన్యానికి అనుసంధానం అవుదాం. లార్డ్ అడమాగారి గిన్నెరత్తులో ఉన్న లార్డ్ అడమాగారి యొక్క సంపూర్ణ చైతన్యానికి, అలానే వీనస్ గ్రహం నుంచి నిర్మించబడిన లివింగ్ స్టోన్తో నిర్మించబడిన పిరమిడ్స్ యొక్క కాంతులకి, క్రిస్టల్స్ యొక్క కాంతులకి, గిన్నెరత్తులో ఉన్న ప్రకృతి వనాలకి, హ్యూమన్ కింగ్డమ్కి, యానిమల్ కింగ్డమ్కి అనుసంధానమవుదాం. మన ఆత్మస్థితిలో జ్ఞానం అర్థమయ్యే విధంగా లివింగ్ స్టోన్తో నిర్మించబడిన పిరమిడ్స్ యొక్క కాంతులతో అనుసంధానమవుతూ, కాస్మిక్ వ్యాలీతో ఉన్న పిరమిడ్స్ కాంతులకి అనుసంధానమై ఈ జ్ఞానం అద్భుతంగా మన ఆత్మస్థితిలో అర్థమయ్యేలాగా లార్డ్ అడమా గారి ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకుందాం ఫ్రెండ్స్. నిదానంగా రిలాక్స్ అవుతూ ఐస్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనం గిన్నెరత్తులో వాళ్ళ యొక్క జీవన విధానం దాని గురించి తెలుసుకుందాం. అలానే వారి యొక్క టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నాము. అంటే ప్రతిదీ కూడా సృష్టికి, అంటే ప్రకృతికి, భూమాతకి, అలానే విశ్వ నియమాల ప్రకారం జీవన విధానం ఎలా కొనసాగించాలి, వారు ఎలా కొనసాగిస్తున్నారో దాన్ని మనం రాబోయే ఈ భూమి మీద రాబోయే ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం ఏ విధంగా ఈ భూమి మీదకి మార్పు రాబోతుంది, అసలు ఎందుకు మనం ఈ ధ్యాన సాధన కానీ ప్రతిదీ ఎందుకు మనం చెయ్యాలి అన్నది ఇన్నరత్తు ద్వారా లార్డ్ అడమా గారు ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తూ ఉన్నారండి. అయితే మనం వాటితో పాటు ఏం తెలుసుకున్నాం, మనం భూమి అంటే అక్కడ మ్యారేజ్ వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. మనం దాని గురించి కొంచెం తెలుసుకుని నెక్స్ట్ అక్కడ సంతానం అంటే టెలోస్ నగరంలో వారి యొక్క వివాహం ఎలా జరుగుతుంది, వారి యొక్క సంతానాన్ని ఎలా కంటారో, అలానే అక్కడ ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంది, ఈరోజు ఈ విషయాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మ్యారేజెస్, టెలోస్ నగరంలో మ్యారేజెస్ 2 విధాలుగా జరుపుకుంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. ఒకటి బ్యాండ్ మ్యారేజ్, 2 సాక్రెట్ మ్యారేజ్. అంటే ఇక్కడ ఏంటి, ఎన్నరెత్తలో ప్రతిదీ కూడా విశ్వ నియమాలకి అనుగుణంగా, ప్రతిదీ కూడా దివ్యత్వ భావంతో, జ్ఞాన భావంతో ప్రతిదీ కూడా జీవించే విధానం అనేది ఎలా ఉందో, ఈ భూమికి కూడా అంటే ఏదైతే మార్పు రాబోతుందో అది ఈ భూమి మీద అలా జరగబోతుంది. అందుకనే మనకి జ్ఞానాన్ని మొత్తం కూడా అందిస్తూ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్యాండ్ మ్యారేజ్ అంటే ఏంటి, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి సహజీవనం చేస్తారన్నమాట. చేసినప్పుడు వారి మధ్య ఉన్న అర్థం చేసుకునే విధానం అది ఎలా ఉంటుంది, ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళని ఇష్టపడతారో
వాళ్ళకి బ్యాండ్ మ్యారేజ్ అంటే సింపుల్గా ఒక టెంపుల్లో వివాహం చేసుకుంటారు. వీరి యొక్క జీవన విధానం అనేది ఒక 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేదంట 20 సంవత్సరాలు అవ్వచ్చు. వారికి ఇష్టం లేకపోతే కనుక వారు వాళ్ళు డైవర్స్ ఇచ్చేసి ఇంకొకరిని చేసుకోవచ్చు. అలా ఎప్పటి వరకట వారి యొక్క సోల్ బిట్ కలిసేంత వరకు. అయితే ఇక్కడేమన్నా ఎక్కువ అంటే మితిమీరిన స్థితి మాత్రం ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగిన వ్యక్తులమాట. ఆత్మజ్ఞానంతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడూ కూడా దాన్ని అర్థం చేసుకుని సహజీవనాన్ని కొనసాగించడానికే ప్రయత్నం చేస్తారు. అలా ఎవరైతే సహజీవనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు సహజీవనం చేస్తారో వాళ్ళకి సాక్రెట్ మ్యారేజ్ చేస్తారన్నమాట. అప్పుడు అక్కడున్న ప్రభుత్వం చాలా గ్రాండ్గా వారి యొక్క వివాహం చేయడం జరుగుతుంది. అంటే ఇది అనేది అంతకుముందు భూమి మీద ఉన్నది. కానీ ఎప్పుడైతే మన మానవ జాతులు అంటే మానవ జాతి ఎప్పుడైతే సరికాని ఆలోచనతో సరికాని భావాలతో సరికాని విధానంలో జీవిస్తూ ఉందో, అంటే మూఢనమ్మకాలు అవ్వచ్చు, ఆచార వ్యవహారాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాటిని సరికాని విధంగా మార్చడం వలన ప్రతిదీ కూడా దానిని చూసే కోణం మార్చడం జరిగింది. అందుకనే మీరు చూడండి, అంటే ఇప్పుడు ఇండియాలో ఆ వ్యవస్థ అనేది ఉండుండొచ్చు. అయితే లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం, ఫారిన్ కంట్రీస్లో మ్యారేజ్ కాకముందే ఇద్దరు కూడా కలిసి ఉంటారు, కలిసి ఉండి సహజీవనం చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే కంటిన్యూ అవుతారు, లేదంటే కనుక వాళ్ళు డైవర్స్ ఇచ్చేసి ఇంకొకరిని చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా ఎలా 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 అంటే ఇప్పుడు ఇన్నెరత్తులో ఎలా ఉంది, ఇద్దరు కలిసి సహజీవనం చేయొచ్చు, కానీ పిల్లల్ని కంటానికి మాత్రం ఎలిజిబిలిటీ కాదు. అయితే ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఏముందంటే పిల్లల్ని కనడం అనేది ఉంది. అలా పిల్లలు కనకూడదన్న ఉద్దేశం అయితే కానీ ఇక్కడ రూల్ లేదు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది, కాకపోతే దాన్ని పూర్తిగా మార్చేశారు. ఇక నుండి ఇప్పుడు ఏదైతే జ్ఞానం ఉందో, ఎవరైతే స్పిరిచువల్గా జ్ఞానవంతంగా స్పిరిచువల్ పేరెంట్స్ అయితే ఉంటే కనుక రాబోయే తరానికి ఈ జ్ఞానం అందించడం వల్ల ఈ భూమి మీద కూడా అందరూ దివ్యత్వంతో జ్ఞానవంతంతో రాబోయే భావితరాలకి ఇది అందించినప్పుడు ఈ భూమండలం కూడా దివ్యత్వంగా జీవించగలుగుతారు అన్నమాట. అంటే ప్రతిదీ కూడా అర్థం చేసుకుని పాజిటివ్గా ఉండి జీవించగలుగుతారు. అక్కడ ఇన్నరత్తులో అలా వాళ్ళు చేస్తారన్నమాట. ఈ సాక్రెట్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఆ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది చాలా అద్భుతంగా ఘనంగా పెళ్లి చేస్తారన్నమాట. అయితే ఈ సాక్రెట్ పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఘనంగా చేసిన తర్వాత వారి యొక్క తర్వాత జీవితం ఎలా ఉంటుందంటే వాళ్ళు పిల్లలు ఎలా కంటారో చెప్తున్నారు. ఎవరైతే సాక్రెట్ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే పిల్లల్ని కనడానికి అక్కడ ప్రభుత్వం అనుమతిస్తుంది. ఎవరైతే అలా అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళని మాత్రం పిల్లల్ని కనడానికి అనుమతిస్తుందంట. అలా పెళ్లి చేసుకున్న స్త్రీలు ఎవరైతే గర్భధారణలో ఉంటారో అప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అక్కడ గర్భవతులకు ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. భూమి మీద స్త్రీలు 9వ నెలలో 9 నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తారు. కానీ టెలోస్లోని స్త్రీలు 3 నెలల వరకే బిడ్డను మోస్తారు. 3 నెలల తర్వాత ఆ బిడ్డ ఎంతో ఆరోగ్యంగా జన్మ తీసుకుంటుంది. ఆ 3 నెలలు కూడా ఆ స్త్రీ చక్కని వాతావరణంలో ఉంచుతారు. ఒక ప్యాలెస్ లాంటి భవనంలో ఆమె అతని భర్త ఉంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ సాక్రెట్ మ్యారేజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఎప్పుడైతే పిల్లలు కనడానికి సిద్ధమవుతారో, ఎప్పుడైతే ఆ స్త్రీ గర్భవతి అవుతుందో అక్కడ వాళ్ళకి ఆహ్లాదకరమైందంటే ప్రకృతికి సంబంధించి, అలానే వారి యొక్క చిత్రపటాలు కానీ అంటే పెయింటింగ్ వేయడం కానీ ప్రతిదీ కూడా ఆ ప్రెగ్నెంట్ లేడీకి అలానే భర్తకి వాళ్ళిద్దరి మధ్య తను కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంతవరకు, డెలివరీ అయిన తర్వాత కూడా ఆ బేబీకి 3వ నెల నుంచి 2వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా వాళ్ళిద్దరూ ఆ ప్యాలెస్లో సహజీవనం కొనసాగిస్తారు ఫ్రెండ్స్.
ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మనం కూడా అంటే ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేస్తాము ఈ ఈ డైమెన్షన్ అంటే ఈ భూమి మీద ఒక ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయిందంటే అది ఎలా ఉండాలి? మనకి ఇప్పుడు మన ధ్యాన మార్గంలోకి వచ్చాము. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కనుక ధ్యానం చేస్తూ ఉంటే కనుక అద్భుతంగా అంటే మనం కనుక మన థాట్స్ కానీ మన ఆలోచనని కానీ మన భావనలు కానీ హై ఫ్రీక్వెన్సీలో ఉంటే మనకి పుట్టబోయే వాళ్ళు కూడా అంతే హై ఎలినేటెడ్ మాస్టర్స్ని మన మనం ఈ భూమి మీదకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. వారు ఎందుకు అలా ఉన్నారంటే మరి ఇన్నరెత్తులో పుట్టే సోల్స్ ఎలా ఉంటారు? చాలా హైలీ ఎలినేటెడ్ మాస్టర్స్ అయి ఉంటారు. అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చే సోల్స్ అయి ఉంటారు. అందుకనే అక్కడ తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ప్రకృతితో మమేకమయ్యి అక్కడ అన్నీ కూడా అంటే మనం అంతకుముందు కూడా మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం. అక్కడ జలపాతాలు మాట్లాడతాయి, జంతువులు మాట్లాడతాయి, అలానే మీనజాతి అంటే నీళ్ళల్లో ఉండే జీవులు మాట్లాడతాయి. ప్రతిదీ కూడా ఆ టెలిపతికి కనెక్ట్ అయ్యి మాట్లాడడం అనేది ఉంటుంది. అలాంటి ఆ కాంతి శరీరాలతో ఉన్నప్పుడు వారి ఆలోచన అంటే అక్కడ దంపతుల యొక్క ఆలోచన విధానం చాలా హై ఫ్రీక్వెన్సీలో ఆలోచించగలుగుతారట. ఆ గర్భవతి ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ అయితే ఉంటుందో ఆ లేడీ కనుక మెరాక్యులస్గా థింక్ చేస్తే అంటే తన యొక్క థాట్ పవర్తో విల్ పవర్తో తను కనుక మెరాక్యులస్గా థింక్ చేయగలిగితే కనుక అద్భుతమైన సోల్స్ కనెక్ట్ అయ్యి తర్వాత ఆ 3 నెలలు కూడా ఆ బేబీకి జ్ఞానాన్ని అందిస్తారు. ఎవరిద్దరు? తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ బేబీకి జ్ఞానాన్ని అందిస్తారు. అప్పుడు ఆ బేబీ లోపల నుంచే ఎంతో ఆనందంగా నా తల్లిదండ్రులు అంటే ఈ ప్లానెట్ మీదకి తీసుకురావడానికి ఎంతో ఆనందంగా ఆహ్వానాన్ని పలుకుతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు ఆ బేబీకి గైడ్ చేస్తారు. మరి తల్లి గర్భంలో ఏదైతే వినగలుగుతారో బయటకు వచ్చిన తర్వాత వారి జీవన విధానం కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మన భూమి మీద మనం ఒక ప్రెగ్నెంట్ లేడీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి 9 నెలలు కూడా ఎలా ఉంటారు వాళ్ళు? అంటే మనకి కనుక తెలిస్తే కనుక అలా కాదు ఇలా అని చెప్తాము. లేదు అంటే కనుక పెద్దవాళ్ళు నుంచో లేదంటే ఏదన్నా కానీ మానసికంగానే అందుకనే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆనందంతో ఉండాలి. అలానే భార్యాభర్తలు ఇద్దరు కూడా బేబీతో మాట్లాడాలి. అసలు ప్రెగ్నెన్సీకి ముందే భర్తలు ఇద్దరూ కలిసి ఒక ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ ఇన్విటేషన్ అంటే మేము నిన్ను ఈ భూమి మీదకి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఒక ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనం కనుక ఆ జ్ఞానంతో మన ఆలోచన మెరాక్లస్గా ఉండి ఇంట్లో వాతావరణాన్ని కూడా ఆ ప్రకృతికి అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా అద్భుతంగా మనం ఉంచగలిగితే కనుక మనకి మాస్టర్సే కనెక్ట్ అయ్యి ఈ మన ఆ తల్లికి ఆ ఫ్రీక్వెన్సీకి ఆ ఎనర్జీస్కి ఏ సోల్ అయితే కనెక్ట్ అవ్వగలతో ఆ సోల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఇలా ఇన్వైట్ చేయాలని తెలియదు ఫ్రెండ్స్. కానీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి మాత్రం నేను నాకు ఎంత మటుకు తెలుసో అలానే ఇన్వైట్ చేయడం జరిగింది. నాకు సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ స్పిరిచువల్ బేబీనే. సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి కూడా నేను చాలా డిఫరెన్స్ చూశాను. మనం గనక అలా గైడెన్స్ చేస్తే అసలు పిల్లలు ఎంతో అద్భుతంగా పుడతారు. వాళ్ళ వల్ల మనం ఎన్నో నేర్చుకుంటాము. వాళ్ళు మనకి ఎన్నో నేర్పిస్తారు. ఎంతో అద్భుతంగా ఆ కుటుంబం అనేది ఆనందంగా మారిపోతుంది. మనం వెనకటి రోజుల్లో చూసుకుంటే సామెత అంటారు కదా! బిడ్డ పుట్టిన వేళ కలిసొచ్చిందని చెప్పానంటారు కదా! అలానే మన జీవితం ఒక స్పిరిచువల్ బేబీ ఇంట్లోకి వచ్చిందనంటే ఆ కుటుంబం మొత్తం ఆధ్యాత్మికంగా మారిపోతుంది ఫ్రెండ్స్. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అంత గొప్ప మాస్టర్స్ వచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితులు కానీ అవన్నీ కూడా మార్చబడతా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఎప్పుడు ఎలా ఉండాలని చెప్తున్నారు?
అంటే ఇక్కడ ఒక పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఎలా ఉండి ఎలాంటి బేబీస్ని ఇన్వైట్ చేయాలి అన్న దాని గురించి ఇక్కడ ఇన్నర్ చెప్తున్నారు. అంటే పైన డైమెన్షన్స్లో కూడా ఇలానే జరుగుతాయి, ఈ డైమెన్షన్లో కూడా ఇలానే జరుగుతాయి అని చెప్పి జరగబోతుందని చెప్పి చెప్తున్నారు మనకి. ఇంకా అక్కడ వాళ్ళకి ఆ పిల్లలకి చక్కగా 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళకి మరి ఆ బేబీ ఎలా పెరిగింది? ఆ 3 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి జ్ఞానాన్ని ఇవ్వడము, అలానే ఆ ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా ప్రకృతితో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా పిక్చర్స్ లాంటివి. అంటే ఆధ్యాత్మిక సంబంధించిన జ్ఞానాన్ని కూడా అప్పటి నుంచే మొదలు పెడతారు వాళ్ళకి. రెండో సంవత్సరం 2 సంవత్సరాలు దాటిన తర్వాత మూడో సంవత్సరం రాగానే వాళ్ళకి తొలిసారిగా నేర్పించే విద్య ఏంటంటే ఆధ్యాత్మిక విద్య. ఎలా ధ్యానం చేయాలి, ఎలా ఉండాలని చెప్పి మూడో సంవత్సరం నుంచే వారికి నేర్పించడం జరుగుతుంది. అలానే ఆ బేబీకి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారితో ఉన్న అంటే ఆ ప్రదేశంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ఎంతో ప్రేమతత్వాన్ని పంచుతారట. ఆ బేబీకి పూర్తి నమ్మకం వస్తుందంట. నేను ఎంత అదృష్టవంతురాల్ని, ఇంత అందమైన ప్రపంచంలో ఇంత పాజిటివ్ వ్యక్తుల మధ్య నేను జీవిస్తున్నానని చెప్పి ఎంతో ధైర్యంగా, ఎంతో ఆనందంగా ఆ ఎదుగుదల అనేది ఉంటుందని చెప్పి బుక్లో చెప్పారు ఫ్రెండ్స్. అలానే ఇంకేం చెప్తున్నారంటే వాళ్ళకి అక్కడ కంపల్సరిగా ధ్యానము, ఆధ్యాత్మిక విద్య, సంగీతము, అలానే భరతనాట్యము ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేర్పిస్తారట. అందుకనే మీరు గమనిస్తే 30 సంవత్సరాల క్రితం లేని సంగీతం కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ ఉన్నాయా? ఎప్పుడైతే 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు ఫ్రెండ్స్ అప్పుడు 2000 నుంచి వచ్చే సోల్స్ అన్నీ కూడా అప్పుడు మాస్టర్ చెప్పడం ఏంటంటే నేను అంటే విన్న క్లాస్లో చెప్పడం ఏంటంటే రామాయణం టైంలో ఉన్న సోల్స్ అన్నీ కూడా జన్మలు తీసుకుంటున్నాయి అని చెప్పి చెప్పారు. అందుకనే మీరు గమనిస్తే ఇప్పుడు ప్రతి పిల్లల్ని గమనించండి, ఒక చదివే కాదు, వాళ్ళు భగవద్గీత కానీ, ఏ సంగీతం కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ, అదర్ యాక్టివిటీస్ ఏయైనా కానీ, వీణ వాయించడం కానీ ప్రతిదీ కూడా ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ భూమి మీద ఇక ముందు జరగబోయే మార్పులు అవే. ఇప్పుడు భౌతికంగా చదివే చదువులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్. అన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధించిన మాత్రమే ఉంటాయి. అది విద్య అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, స్పిరిచువాలిటీకి సంబంధించిందై ఉంటాయి. అవన్నీ కూడా ఇన్నరెత్తులో ఉన్న వాళ్ళకి, పిల్లలకి అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారట. వాళ్ళు అలా పెంచుతామని చెప్పి చెప్తున్నారు. అలానే వీళ్ళకి 18 సంవత్సరాలు అంటే ఈ ఇన్నరెత్తులో నివసించే వాళ్ళకి మరణం అనేది అసలు ఉండదని చెప్పి చెప్పారు. వీళ్ళకి 30,000 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఎంత ఎంగగా కనిపిస్తారంటే చాలా ఎంగగా ఉంటారట. అంటే వాళ్ళు కాంతి శరీరాలతో కలిగి ఉంటారు. కాంతి శరీరంతో కలిగి అంటే అంటే 300 సంవత్సరాలు ఉన్నవాళ్ళు వయసు వాళ్ళకి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మాత్రమే కలిగి ఉన్నట్టుగా ఉంటారట. అంత శక్తివంతంగా అంత కాంతివంతంగా ఉంటారట. వాళ్ళకి ఈ ఈ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి వివాహం చేయడం జరుగుతుందట. ఈ 18 సంవత్సరాల వాళ్ళు ఏ వయసు అంటే ఏ వయసు వాళ్ళనైనా కానీ చేసుకోవచ్చట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 సంవత్సరాల ఉన్న వ్యక్తిని చేసుకోవాలనుకోండి, చేసుకోవచ్చు. కానీ వాళ్ళ వయసు చూడడానికి 2000 సంవత్సరాలు ఉన్న వయసులాగా ఉండదట. ఎలా ఉంటుందట, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వయసు కలిగిన తత్వం కలిగి ఉంటుందని చెప్పి చెప్పారన్నమాట. అంటే వాళ్ళు ఈ శరీరాలతోనే అంటే వీళ్ళకి ఎలాంటి జ్ఞానం నేర్పిస్తారు? ఈ ఇన్నరెత్తి నుంచి కొన్ని వేల విశ్వాలు, కొన్ని వేల గ్రహాలు ఎన్నో ఉన్నాయి. వాటి నుంచి ఎలా వెళ్ళాలి అంటే ఈ ధ్యాన మార్గం 3వ ఏట నుంచే ధ్యానం మొదలు పెడతారు కదా. ధ్యానం మొదలుపెట్టినప్పుడు వారికి ఈ భౌతిక శరీరం నుంచి ఆస్ట్రల్గా అంటే ఎలా వెళ్ళాలి, ఈ శరీరంతోనే పైలోకాలకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది సాధన నేర్పిస్తారట.
మనం ఫస్ట్‌లో కనుక స్టార్టింగ్‌లో అక్కడ ఆహ్, టెలోస్ నగరంలో రాజుల యొక్క పరిపాలన ఎలా ఉంటుందని చెప్పారు. ఒక రాజు, ఒక రాణి. వారి కింద 12 మంది సభ్యులుంటారు. వారి కింద కూడా ఇంకా 12 మంది ఉంటారు. ఆ 12 మందిలో 6 పురుషులు, 6 స్త్రీలు. ఈ 6 పురుషులు, ఈ 6 స్త్రీలు ఏం చేస్తారు? అక్కడ ఆధ్యాత్మిక విద్యను నేర్పిస్తూ ఉంటారు. ఇంకా 12 మంది ఏం చేస్తారు? వారిలో కూడా 6 స్త్రీలు, 6 పురుషులుంటారు. అయితే వాళ్ళెలా చేస్తారు? అక్కడున్న వాళ్ళకి ఎలా ఆ డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్‌లోకి ఈ భౌతిక శరీరంతో అంటే ఈ భౌతిక శరీరాన్ని కాంతి శరీరంగా చేసుకొని ఎలా ఆ లోకాలకు వెళ్ళాలి అనేది ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తారట. మరి ఒకవేళ అలా లేకపోతే కనుక, ఈ భౌతిక శరీరంలో నుంచి ముందు ఆస్ట్రల్ శరీరాన్ని బయటికెలా రావాలో అలాంటి లెసన్స్ అనేవి నేర్పిస్తారట. అలాంటి ట్రైనింగ్ అని అవన్నీ నేర్పిస్తారట. అదే విధంగా ఈ 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఆల్రెడీ ఏంటక్కడ తల్లిదండ్రులు స్పిరిచువల్ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు. ఓకే. ఆ పిల్లని కానీ, పుట్టిన వాళ్ళని అదే వాతావరణంలో అలానే పెంచుతారు. అక్కడున్న సొసైటీ కూడా అద్భుతంగా వాళ్ళకి అనంతమైన ప్రేమను పంచుతారు. పంచినప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానం, ఆత్మవిశ్వాసం, వాళ్ళ యొక్క థింకింగ్ కానీ ప్రతిదీ కూడా ఎంతో మిరాకిలస్‌గా ఉంటది. మరి అలాంటి పిల్లల్ని 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకన్నీ కూడా ఎలాంటి లెసన్స్ నేర్పిస్తారు? ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి వెళ్ళాలి. వాళ్ళ యొక్క గత జన్మలేంటి? ఈ ప్లానెట్ మీదకి ఎందుకు వచ్చారు? ఏంటి అనేది వాళ్ళు ఆకాశిక రికార్డుల్లో చూసుకొని, వారు ఈ భూమి మీదకి ఎందుకొచ్చారు? ఏంటి అనేది ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అద్భుతంగా వారు కాంతి శరీరాలతోనే వేరే వేరే లోకాలకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండొచ్చు. వాళ్ళకి మరణం అనేదే ఉండదు. ఒకవేళ వాళ్ళకి కనక మరణం కనుక సంభవించేటట్టే అంటే ఆ శరీరంలో వాళ్ళు ఒక 30,000 సంవత్సరాలు, 40,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు ఉన్నారనుకోండి. వారు ఆ శరీరంలో ఉండాలని అనుకోకపోతే అప్పుడు వాళ్ళు ధ్యాన స్థితిలో కూర్చొని వారు ఆ శరీరాన్ని ఏదైతే శరీరం ఉందో, ఆ శరీరాన్ని కూడా ఆ శరీరాన్ని కూడా మెల్ట్ అయ్యేలాగా, అలా దాన్ని కూడా కరిగించి వెళ్ళే విధంగా వాళ్ళు చేస్తారంట. చేసి వారు మళ్ళీ ఇంకొక ఏదైతే ఎక్కడైతే వెళ్ళాలనుకున్నా అక్కడ శరీరాన్ని తీసుకుంటారంట. అయితే ఇది చాలా తక్కువ. అంటే 1000 మందిలో ఒకళ్ళకో ఏమో అన్నట్టుగా దానిలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు ఈ మార్గంలో ఉన్నాము అనంటే కనుక ఈ అంటే మనకు చెప్తున్నారు కదా! భూమితో పాటు అసెండ్ అవ్వాలి. దానర్థం ఏంటంటే, మరి అలాంటి ఎనర్జీస్‌కి, అలాంటి ఫ్రీక్వెన్సీకి ఉండాలి అనంటే, మరి మనం ఎలా ఉండాలి? మనం మన ఆలోచన విధానాన్ని ఎలా ఉంది? మన భావనలెలా ఉన్నాయి? మన ప్రకంపనలెలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉంది? మన వినికిడి ఎలా ఉంది? ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రశాంతంగా పక్కన ఎన్ని శబ్దాలు ఉన్నా, ఇంట్లో ఎన్ని జరుగుతున్నా కానీ ఎంతసేపు అంటే 10 నిమిషాలు కూర్చోండి, అరగంట కూర్చోండి, గంట కూర్చోండి. మనం ఆ స్థితిలో ఉండి అవన్నీ ఎలా పక్కన పెట్టేస్తామో, ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు సాధన చేస్తున్నామో, అది భౌతిక ప్రపంచంలో ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా మనం భౌతిక ప్రపంచంలో కూడా ఆచరణలో పెట్టాలి. అలా పెట్టినప్పుడు మాత్రమే మనం ధ్యానం విన్నా, జ్ఞానం నేర్చుకున్నా, ఏది చేసినా కానీ దానికి ఆచరణ లేకపోతే కనుక ఈ సాధనలన్నీ కూడా వృధానే. ఈ బుక్ ద్వారా నాకు తెలిసిందైతే కనుక అదే ఫ్రెండ్స్. అంటే మనం అసెండ్ అవ్వాలి అనంటే కనుక ఇవి పాటిస్తే చాలు. ప్రతిదీ కూడా అంటే మనలో ఉన్న ప్రతి సెల్లు కూడా కాంతివంతంగా మారాలి. ద్వంద్వత్వ భావంలో నుంచి ఏకత్వ భావంలోకి రావాలి. అన్‌కండిషనల్ లవ్ ఇవ్వాలి. ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేయాలి. ఒక మన థాట్ ద్వారా కూడా, మన ఆత్మస్థితిలో కూడా ప్రతి దాన్ని కూడా ప్రేమించగలిగే స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. ఒక చూడండి మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఎలా ఉంటున్నాయి? భూమాత ఎలా ఉంది? ప్రకృతి మాత, విశ్వం, మనకి కంటికి కనిపించే సూర్యచంద్రుడు భగవానులు.
ఏకత్వ భావంతో అందరికీ ఒకే విధంగా ప్రేమనివ్వడం జరుగుతుంది. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే సాధన, ధ్యాన సాధన. ధ్యాన సాధనలో చేసేది ఆ సాధన ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో కూడా ధ్యాన స్థితిలో లేనప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండేలాగా మనం ఆచరణలో పెట్టాలి. పెట్టాలి అంటే మనతో మనం అనుసంధానం అవ్వాలి. ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటామో మనకి మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. మాస్టర్స్ కనెక్ట్ అవ్వడం వలన మనలో ఉన్న ఏదైతే మన లోపలికి ప్రయాణం చేస్తామో ఒక జ్ఞానం అనేది ఆ జ్ఞాన భాండాగారంలోకి మనం ప్రయాణించడం జరుగుతుంది. అప్పుడు మాస్టర్స్కి మనకు కనెక్ట్ అవుతారు. మనం ఎన్నో ఉమ్, ప్రతి ఒక్క లోకానికి వెళ్ళగలిగే శక్తిని పొందుతాం. జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇంకా ఎరుకు స్థితిని పెంచుకుంటాం. సత్యాన్ని తెలుసుకునే ఆచరణలో పెడతాం. మనం ఏదైతే చేయగలుగుతామో అది చేస్తాం. ఇప్పుడు అందరూ మాస్టర్స్ అందరూ ఉన్నారు. మాస్టర్స్ అందరూ జ్ఞానాన్ని ఎలా వాళ్ళ లోపలికి వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి, సాధన చేశారు కాబట్టి, ఆచరణలో పెట్టారు కాబట్టి, వారికి మాస్టర్స్ కనెక్ట్ అయ్యి, వారి యొక్క ప్రణాళిక ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే అందించాలో ఆ జ్ఞానాన్ని అందించబడుతుంది. మన పత్రిజీ మాస్టర్ ఏంటి? మనందరిని అవేకెన్ చేయడానికి వచ్చారు. మరి మన వంశీకిరణ్ మాస్టరు, మరి వారంత అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకొచ్చారంటే, వారు ఎంత సాధన చేశారు? వారి జీవితంలో ఎంత ఆచరణలో పెట్టారు? ఎన్ని చేసి ఒక దాన్ని తీసుకురావాలంటే, దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఎంత వర్క్ ఉంటది? ఊరికే స్పిరిచువల్ వర్క్‌కి కనెక్ట్ కాలేం ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాము అనంటే, మనం ప్యూరిటీగా ఉన్నాము అనంటే, మన స్థితి మారుతుంది అనంటే, మాస్టర్స్ మనకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు. అలానే బుక్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు 'ఇన్నరెత్' బుక్కు. నాడు అడమా గారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అందించిన జ్ఞానాన్ని ఇప్పుడెందుకు అందిస్తున్నారు? ఈ జ్ఞానం ఇప్పుడే ఎందుకొచ్చింది? అంటే భూమి ఫ్రీక్వెన్సీ మారింది. చైతన్య స్థితి మారింది. ఎనర్జీస్ మారాయి. అది అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం. అలానే కోనేరు వరలక్ష్మి మాస్టరు ఎన్నో లోకాలకు వెళ్లారు. ఎన్నో చూసొచ్చారు. అనుభవపూర్వకంగా. అలా ఆస్ట్రల్ ట్రావెల్ చేసినోళ్ళు ఎంతోమందున్నారు. ఎవరి డిజైన్ ప్రకారం, ఎవరి ప్రణాళిక ప్రకారం వారు వస్తున్నారనంటే, వారి యొక్క సాధన ఎలా ఉంది? వారి యొక్క తపన ఎలా ఉంది? మనలో కూడా మనం వస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. ఏం ఏం నేర్చుకుంటున్నాము? ఈ రోజుకి, రేపటికి ఏంటి? అంటే ఒక ధ్యాన సాధన చేస్తున్నామంటే, మార్నింగొచ్చి మనకి చక్కగా అద్భుతంగా ఎర్లీ మన బ్రహ్మముహూర్త సమయంలో జ్ఞానాన్ని వింటున్నాము, ధ్యానాన్ని చేసుకుంటున్నారు. కానీ మీ జీవితంలో మీరు ఏం ఆచరణ పెడుతున్నారు? మీ యొక్క ప్రణాళిక ఏంటి? మీ యొక్క డిజైన్ ఏంటి? ఎందుకొచ్చారు? ఎందుకు చేస్తున్నారనేది తపనుండాలి ఫ్రెండ్స్. ఆ తపనున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాస్టర్స్ అయి తీరుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు కాపోయినా ఎప్పటికైనా. కానీ మనలో ఆ తపననేది ఉంటే కనుక మాస్టర్స్ మనకు కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తారు. ఇప్పుడు భూమి మీద ఉన్న స్థితి ఎలా ఉందంటే, కొన్ని వందల సంవత్సరాలు నేర్చుకునే జ్ఞానాన్ని కొన్ని రోజుల్లోనే నేర్చుకునే స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. అంత అద్భుతమైన ఎనర్జీసు, అంత అద్భుతమైన సులభమైన మార్గాలు అన్నీ కూడా కీవర్డ్స్ ఇచ్చారు మనకి. ఒక మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనం ప్రిపేర్ అయినంత కూడా మల్టిపుల్ చాయిస్ ఇస్తారు కదా! ఏబీసీడీ అని. మనకలా అలా తీసిచ్చారు అంతే. అది కూడా తీసుకొని మనం ఆచరణలో పెట్టకుండా మ మనం ఈ స్థితిలో ఎంత ఆ స్థితిని ఉపయోగించుకున్న వాడికి అందుకనే మాస్టర్ అంది. ఎవరి ఆత్మని వాళ్ళు చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అని. అంత అద్భుతమైన స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఏదైతే అంటే ప్రతి ఇంట్లో ఒక స్త్రీ ధ్యానవంతురాలైతే కనుక ఆ కుటుంబం చాలా అద్భుతంగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఇన్నరత్ర వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? దివ్యత్వంగా మారిందంటే, ఈ భూమి మీద కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాబోయే తరానికి ఈ జ్ఞానాన్ని మనందరం అందించాలన్నమాట. అందుకనే మనం ఈ మార్గంలో ఉన్నాం. ఎంతోమందున్నారు. కానీ ఈ మార్గంలో కొంతమందే ఎందుకున్నారు? మన యొక్క డిజైన్ ప్రకారం మనం ఈ మార్గంలోకి రావడం జరిగింది. మన ప్రణాళిక ప్రకారం. మనం నేర్చుకుంటూ నేర్పించడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. అంటే అక్కడ మ్యారేజెస్ జరిగే విధానం గానీ, పిల్లలు జీవించే విధానం కానీ, అక్కడ స్టడీస్ కానీ ఎలా ఉంటాయో, ఇన్నరత్తులో ఎలా ఎలా అయితే ఉన్నాయో,
ఇక నుండి భూమి మీద రాబోయే కూడా జ్ఞానం ఇదే మార్పు రాబోతుందని చెప్పి ఈ బుక్ ద్వారా మనకి అందించారు ఫ్రెండ్స్. అలానే అక్కడ ఉద్యోగ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అక్కడ ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంటది? మనకెలా ఉంది భారతదేశం అంటే ఇక్కడ ఈ భూమి మీద ఎలా ఉంది? మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఒక ఆఫీస్‌కెళ్ళనివ్వండి, ఒక వ్యాపారం అవ్వండి, ఏదైనా అవ్వండి. ఎన్ని గంటలు? 12 గంటలు లేదంటే నైట్ ఔట్లు ఇవన్నీ. ఇన్ని గంటల వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక నుండి అంత వర్క్ ఉండదు. అంటే ఇన్నెరెత్తుల వాళ్ళ యొక్క వర్క్ ఎలా ఉంటది? వాళ్ళ యొక్క వర్క్ అనేది 4 గంటలు మాత్రమే ఉంటది. అది కూడా ఏమీ జీతం లేకుండా ఫ్రెండ్స్. ఫ్రీ వర్క్. అంటే ప్రతిదీ కూడా అక్కడ ఆ ఊరు కానీ అక్కడ ప్రతి ఒక్కరికి 4 గంటలు ఏ వర్క్ చేయాలి ఏంటి? ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లోకెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు సపోజు ఒక వ్యాపార సంస్థ ఉందనుకోండి. ఆ వ్యాపారానికి సంస్థకు సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళెళ్ళి ఆ వర్క్ చేసొస్తారు. అలానే టెక్నాలజీకి సంబంధించిన వర్క్ చేస్తారు. అలానే అక్కడ ఏదైనా క్లీనింగ్ చేయాలనుకోండి, అవి కూడా చేస్తారు. చేసి వాళ్ళతో వాళ్ళు అంటే ప్రతిరోజు కూడా అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతసేపు ధ్యానం చేయాలి? 4 గంటల సేపు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. వారితో వారు అనుసంధానమై వారి యొక్క కుటుంబంతో కానీ ఎంతో ఆనందంగా జీవించాలి. గ్రూప్‌గా చేసే వర్క్ మాత్రం ఒక 4 గంటలు మాత్రమే ఉంటది ఫ్రెండ్స్. అది కూడా అక్కడ మనీ అనేది ఉండదు. ఈ కరెన్సీ అనే మాటే ఉండదు. ప్రతిదీ కూడా అందరూ కూడా ఏకత్వ భావంతో అర్థం చేసుకొని ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు. అది అక్కడ ఆ ఉద్యోగ వ్యవస్థలో వాళ్ళు చెప్పింది. అలానే ఏదైనా టెక్నాలజీ ఉన్నా కానీ అద్భుతంగా వాళ్ళు నేర్చుకుంటూ అందరికీ నేర్పించడం జరుగుతుంది. అంతకుముందు కూడా మనం తెలుసుకున్నాం. ఈ ముందు ఎపిసోడ్‌లో ప్రభుత్వం వారికి ఏమేమి ఇస్తుంది? ఏ రోజు ఆహారం ఆ రోజే ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే, నలుగురు ఉంటే, ఆ నలుగురికి మాత్రమే దాన్ని ఆహారం ఆ ఆహారం ఇస్తారని చెప్పారు. ఆ ఆహారం కూడా ఎలా ఇస్తారట? ఒక ఐడీ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ అక్కడ. ఆ ఐడీ కార్డు దాని మీద మనకి బార్‌కోడ్ ఉంటది కదా! ఆ బార్‌కోడ్ తీసి వాళ్ళకి ఎంత ఫుడ్ అయితే సరిపడుతదో అంత ఫుడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. పొద్దున పూట పొద్దున పూటే, మధ్యాహ్నం పూట మధ్యాహ్నం, సాయంకాలం పూట సాయంకాలమే. మరొక అంటే నెక్స్ట్ డేకి సేవ్ చేసుకోవడం అనేది ఉండదు. అలానే ఎప్పటికప్పుడు బట్టలు ఉడకడం ప్రతిదీ కూడా గవర్నమెంటే చూసుకుంటుంది అక్కడ. అందుకనే ఈ భూమి మీద కూడా రాబోయే మార్పులు ఇవే ఫ్రెండ్స్. ఏది కూడా అంటే మార్పనేది సడెన్‌గా జరగదు కదా! నిజానంగా జరుగుతూ వస్తది. అందుకనే మనం ఈ సమయంలో ఎందుకు మారాలి? ఎందుకు అసెండ్ అవ్వాలి? మనం ఎలా ఉంటే అసెండ్ అవుతాము? మనల్ని మనం మన ఆత్మ ఉద్ధరించుకోవడానికి ఈ శరీరంతోనే, ఈ భౌతిక శరీరంతోనే కాంతి శరీరంగా శాశ్వతంగా ఉండి, అన్ని లోకాలకు వెళ్లి జ్ఞానాన్ని ఎలా నేర్చుకోగలుగుతాము? అన్నది ఇలా అంటే ఇలా ఉంటే కనుక ఇలా ఉండగలుగుతామని చెప్పి ఇన్నరెత్తి ద్వారా తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి అంటే ఒక వివాహ ఒక వివాహ వ్యవస్థలో ఎలాంటి ప్యూరిటీ? వాళ్ళిద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ కోసం ఒక బ్యాండ్ మ్యారేజ్. తర్వాత వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత సాక్రెట్ మ్యారేజ్ తర్వాత పిల్లల్ని కనడం. పిల్లల్ని కన్న తర్వాత అక్కడ ఎంత మన భూమి మీదకిలాగా 9 నెలలు మోయడం అనేది ఉండదు. ఒక 3 నెలలు మాత్రమే ఆ బేబీని ఉండడం, చక్కగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా ప్రేమతత్వంతో ఆ బిడ్డని ఆహ్వానం పలకడం, పెంచడం చేయడం జరుగుతది. ఇవన్నీ ఎలా సాధ్యం? ఇవన్నీ ధ్యాన సాధన ద్వారా ఆ ఎరుక స్థితి, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆ లోకానికి వెళ్ళగలరు. ఆ స్థితిలో లేని వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీకి ఉండలేరు. ఆ తత్వంతో ఉండలేరు. అలాంటి వాళ్ళందరికీ కూడా పత్రిజీ మాస్టర్ కూడా చాలా సార్లు చెప్పారు. పత్రిజీ మాస్టర్ చాలామంది మాస్టర్స్ కూడా ఈ కాంతి శరీరంతో అసెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే ఉంటారు. అందుకనే పత్రిజీ మాస్టరు ఫస్ట్ తెచ్చిందేంటి? ధ్యానం కన్నా కానీ ముందు శాకాహారులుగా మారండి. అందుకనే చెప్పారు. శాకాహారులుగా ధ్యాన ధ్యాన స్థితి ధ్యానము, జ్ఞానము, శాకాహారి మారినప్పుడు మన థాట్ పవర్ అనేది మన ఆలోచనలన్నీ మారిపోతాయి.
మారిపోయినప్పుడు ఈ మార్గంలోకి వస్తాం. మనల్ని మనం సరి చేసుకుంటాం. మనతో మనం కనెక్ట్ అయ్యి ఉంటాం. ఈ భౌతిక ప్రపంచంలో, ఈ బంధాలలో ఇవన్నీ కూడా చిక్కుకోకుండా ఉంటాం. ఇవన్నీ చేయడానికే పత్రిజీ మాస్టరు ఇంత సాధన చేశారు ఫ్రెండ్స్. 40 సంవత్సరాల సాధన. ఇంతమంది మాస్టర్స్‌ని తయారు చేశారు. మనం ఇంట్లో కూర్చొని ఇలా ధ్యానం చేసి జ్ఞానాన్ని వింటున్నాం అంతే. అది ఆచరణలో పెట్టడానికి కూడా మనం మనకి మన సాకులు చూస్తాం. అంటే మేబీ ఇక్కడ ఉండేవాళ్ళు ఉండొచ్చు నాకు తెలీదు ఫ్రెండ్స్. నేనైతే గనక ఛానల్‌లోకొచ్చిన 10 సంవత్సరాల తర్వాత నేను దాన్ని రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయినప్పుడు కూడా ఒక్కొక్కసారి భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు నా మైండ్‌లో ఆలోచనొస్తది. ఏంటని? ఏంటి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చిందని. వెంటనే దాన్ని మళ్ళీ నాతో నేను కనెక్ట్ అయ్యి, యెస్, ఇది మనం నేర్చుకోవడానికొచ్చింది. మనం ఇంట్లో ఉండి జ్ఞానాన్ని నేర్చుకుని ఆచరణలో పెట్టడానికే ఇంత ఇంత తేలిక మార్గం ఇస్తేనే ఇలా ఉంది. మరి మనకింత జ్ఞానాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని, ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన మరి మాస్టర్స్ ఎంత కష్టపడి మనకిచ్చారు. తప్పకుండా మాస్టర్స్ మన జీవితాన్ని, మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆలోచన మార్చుకుందాం. మన భావాలను మార్చుకుందాం. మన ప్రవర్తన మార్చుకుందాం. మన చైతన్యం దివ్యత్వంగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న పరిస్థితి, మన ఆత్మ జ్ఞాన జ్యోతి మన కాంతివంతంగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న ఫ్రీక్వెన్సీ మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. అది మన చేతుల్లోనే ఉంది. ఎదుటి వాళ్ళ చేతుల్లో కాదు. మనతోనే దాన్ని మన నుంచే ఆరంభం చేద్దాం దాన్ని. నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడితే భావితరాలకి అద్భుతమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించడానికి మనకు అవకాశాన్ని ఇచ్చినందుకు అంటే లోక కళ్యాణం, విశ్వ కళ్యాణంతో పాటు శ్రీ కళ్యాణం. మనమేమి లోక కళ్యాణం చేయట్లా. అది జరగాల్సింది జరుగుతానే ఉంటది. దానిలో మనకి పాత్ర ఇచ్చారంతే. మనం నేర్చుకోవడానికి మనల్ని ఆ విశ్వ కళ్యాణంలో, లోక కళ్యాణంలో మనల్ని కూడా జాయిన్ చేసుకున్నారు. అంతేకాని మనమేమి చేయట్లేదు. మనం చేసినా చేయకపోయినా జరిగిపోతది. ఈ ఈ అవకాశాన్ని ఆహ్, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈరోజు నా ద్వారా చెప్పించడం జరిగింది. నేనైతే అవి రాయడం కుదరలేదు ఫ్రెండ్స్. విన్నదాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు ఇంత ఓపికగా విన్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. దీని గురించి ఏదన్నా మాట్లాడాలి, షేర్ చేయాలన్నా గానీ షేర్ షేర్ చేసుకోండి.